నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చీకటిలో ఉన్నానని చింతపడకు, దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందానని కలత చెందకు, ఓటమిని ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలోనే ఆయుధం, ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2024 డిసెంబర్ 4 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం ఉదయం 9:14, చంద్రాస్తమయం సాయంత్రం 8:25. తిథి తదియ మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 5:04 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము కరిజ మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి వనిజ. రాత్రి 1 వరకు, తదుపరి విష్టి. యోగము గండము మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:29 వరకు. యమగండం ఉదయం 7:58 నుండి 9:21 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:28 వరకు. వర్జ్యం రాత్రి 1:18 నుండి 2:55 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:20 నుండి 1:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 4 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది, తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణ ముహూర్తము సాయంత్రం 5:14 నుండి శనివారం ఉదయం 6:39 వరకు ఉంటుంది. తదియ తిథి బుధవారం కలియుగతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు ప్రయాణాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:19 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత. మాసానం మార్గశీర్షాహం అంటారు శ్రీకృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని, ఉపయోగకరమైనదని అర్థం. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు
భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెబుతారు. ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసిమాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతారు. ఈ మాసంలో విశేషమైన రోజులలో ఈ రోజు కూడా ఒకటి. మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసే ఆచారం అనాదిగా ఉంటుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణుడు తెలియజేశారు. ఈరోజు ప్రశ్న: గరుడ పురాణం ఎవరు రచించారు? వశిష్ఠ మహర్షి, వాల్మీకి, వ్యాస మహర్షి, గౌతమ మహర్షి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకరిస్తారు. వృషభ రాశి మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కర్కాటక రాశి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సింహరాశి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆలోచనలు కొంత అమలు చేస్తారు. కన్యరాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవానికి లోటు రాదు. వృశ్చిక రాశి ఇతరులకు సాయపడి వారి మన్ననలు పొందుతారు. ధనస్సు రాశి పరిస్థితులు అనుకూలించి కొత్త కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. మకర రాశి మిత్రులు శ్రేయోభిలాషులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కుంభరాశి ఆలోచనలు అంతగా కలిసిరాక ఇంటా బయట సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీనరాశి వాహనాలు గృహం కొనుగోలు చేసే వీలుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.